Hello everyone. So once again welcome to online class of SSC Telugu. Hello everyone. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి టీఎస్ ఐసెట్ 2024 నుంచి ఏవైతే డేట్ టైం అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. సో బేసికలీ డేట్ టైం అరేంజ్మెంట్ అనేది మనకేంటంటే 10 మార్క్స్కి ఏంటంటే రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, 10 మార్క్స్. అండ్ దట్ టు మనకేంటంటే ఈ డేట్ టైం అరేంజ్మెంట్లో అప్రాక్సిమేట్లీ 4 నుంచి 5 టాపిక్స్ అనేవి మనకు అడగడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది వస్తుంది, బ్లడ్ రిలేషన్స్ అనేవి వస్తుంది, ఇంకా కొన్ని ఫంక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకేంటంటే డిఫరెంట్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే క్లాక్స్ నుంచి, క్యాలెండర్ నుంచి అలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ఈ 10 క్వశ్చన్స్ కోసం లేదా ఈ 10 మార్క్స్ కోసం అన్ని టాపిక్స్ అనేది మనం గో త్రూ అనేది అవ్వాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అనేవి మనం ఏ విధంగా ఎగ్జామినేషన్లో సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా, సో కమింగ్ టు ద క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 66. సో మీ ఎగ్జామ్ పేపర్లో అంటే మీ షిఫ్ట్ 1 పేపర్లో 66th క్వశ్చన్ ఇది. ఏం చెప్తుంది క్వశ్చన్? ద ఇయర్ 2025 ఎండ్స్ విత్ వాట్? సో 2025 ఇయర్ అనేది దేంతో ఎండ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. అవునా? సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ఒక ఇయర్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం చెప్పాలి అంటే ఆ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది మనకు తెలియాలి. సో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే గుర్తుండొచ్చు. సో 2025 అనేది దేంతో స్టార్ట్ అయింది? వెన్స్డేతో స్టార్ట్ అయింది. అవునా, వెన్స్డేతో స్టార్ట్ అయింది. సార్ ఎలా గుర్తుంది సార్ మీకు, ఎలా చెప్తున్నారంటే కొంతమంది ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేదా యూట్యూబ్లో కావచ్చు రీల్స్ అనేవి పెట్టారు. ఏమని పెట్టారు? ఈ సంవత్సరం స్టార్టింగే WTFతో స్టార్ట్ అవుతుంది, అంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. 1, 2, 3. సో అలా ఓకేనా, రీల్స్ వల్ల కూడా మనం ఏంటంటే ఇలాగ కొన్ని పాయింట్స్ అనేవి క్యాచ్ అనేది చేయొచ్చు. సో నాకేంటంటే ఇలాగ క్యాచ్ అనేది అయింది ఒక పాయింట్. ఏంటి? 2025 జనవరి 1 అనేది వెన్స్డేతో స్టార్ట్ అయింది. సార్ ఒకవేళ మాకేంటంటే ఇది గుర్తులేదు, 2025 వెన్స్డే అని గుర్తులేదు, నెక్స్ట్ ఏం చేయాలి? ఇలా లేకపోతే మీరు క్యాలెండర్ టాపిక్ కనుక చదువుతూ ఉంటే అవునా, మీకు ఏం చెప్తారంటే కొన్ని డేట్స్ అనేవి, కొన్ని ఇయర్స్ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి అంటాం. అవునా? సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, 1900 ఓకేనా, 1900 1st జనవరి 1 ఇది వచ్చేసరికి మనకు మండే వస్తుంది. ఇదేమొస్తుందండి? మండే వస్తుంది. అదేవిధంగా ఇయర్ 2000 ఏంటి? 2000 ఇది వచ్చేసరికి 1st జాన్, ఇది కూడా 1st జాన్. ఇది వచ్చేసరికి మనకు సాటర్డే ఏమో వస్తుంది. ఒక్క సెకండ్ ఆగండి. ఎస్, సాటర్డే అనేది వస్తుంది. సాటర్డే. మీకు ఈ 2 డేట్స్లో ఏదో ఒకటి గుర్తున్నా కూడా మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్ us అజ్యూమ్ దట్ నాకేంటంటే ఈ డేట్ అనేది గుర్తుంది, 1st జనవరి 2000 అనేది సాటర్డే గుర్తుంది. సో దీని నుంచి నేను 2025 1st జనవరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? 1st జనవరి ఏంటి, ఎలా ఫైండ్ అవుట్? సో బేసికలీ ఇయర్స్లో డిఫరెన్స్ చూడండి, ఎందుకంటే ఇక్కడ డేట్ మంత్ సేమ్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఉన్నది ఇయర్స్లో మాత్రమే. సో ఇయర్స్లో డిఫరెన్స్ ఎంత? 25 ఇయర్స్ అంటే ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 25 ఆడ్ డేస్ వస్తాయి. అండ్ దానితో పాటు 25 నార్మల్ ఇయర్స్ ఉంటాయి. దాంతోపాటు మనకేంటంటే ఎన్ని లీప్ ఇయర్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూడండి, నార్మల్గా ఒక ఇయర్కి మనకేంటంటే ఒక ఆడ్ డే అనేది వస్తుంది. అవునా? అదేవిధంగా ఒక లీప్ ఇయర్కి అయితే 2 ఆడ్ డేస్ వస్తాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 2000 నుంచి 2025 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో అవి కౌంట్ చేద్దాం. సో 2000 అనేది ఒక లీప్ ఇయర్, 2004 లీప్ ఇయర్, 2008 ఒక లీప్ ఇయర్, దీని తర్వాత 2012 ఒక లీప్ ఇయర్, 2016 ఒక లీప్ ఇయర్, 2020 ఒక లీప్ ఇయర్, 2024 ఒక లీప్ ఇయర్. అంతే కదా? సో టోటల్గా 7 ఏమొస్తాయి మనకు? లీప్ ఇయర్స్ వస్తాయి. సో టోటల్గా ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 25 ఒక 7 ఎంత? 32. అవునా? 32. సో 32 ఆడ్ డేస్. ఎప్పుడైనా కూడా క్యాలెండర్లో మనం ఏం చెప్తాం, ఎప్పుడైనా ఆడ్ డేస్ అనేవి 7 కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి? 7తో డివైడ్ చేసి రిమైండర్ అనేది రాయాలి. సో 7తో డివైడ్ చేయండి. 7 6 48. ఓకే, సారీ, 7 4 28. అవునా? 7 4 28 మనకు ఎంత రిమైండర్? 4. సో ఎన్ని ఆడ్ డేస్? 4 ఆడ్ డేస్. 4 ఆడ్ డేస్. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, క్యాలెండర్లో ఫార్వర్డ్కి వెళ్తుంటే మనం ఏం చేయాలి? ఆడ్ డేస్ని యాడ్ చేయాలి. అంటే
సాటర్డే అనేది మనకు డే 1గా తీసుకుంటే సాటర్డే నుంచి స్టార్ట్ చేసాం. సో సాటర్డే, నెక్స్ట్ సండే అనేది +1, మండే అనేది +2, ట్యూస్డే అనేది +3, వెన్స్డే అనేది ఏమవుతుంది +4. సో మనకు ఆడ్ డేస్ కావాల్సింది ఎంత +4 కదా. సో +4 అంటే వెన్స్డే. సో మనకు కావాల్సింది ఏంటి 25 జనవరి అనేది మనకు వచ్చేసింది. 2025 1st జనవరి వెన్స్డే. ఇలా ఫైండ్ అవుట్ చేసాం. లేదు మీకు ఇది గుర్తుంది అంటే వితిన్ సెకండ్స్లో మీరేంటంటే చేసేయచ్చు. అవునా, ఇలాగా ఇది గుర్తుంటే మీరు చేసేయచ్చు. ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది, వెన్స్డే అని వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలంటే చాలా సింపుల్, మనకు ఆన్సర్ వచ్చేసింది. ఎందుకు, ఎప్పుడైనా కూడా చూడండి మీరు ఏదైనా ఒక ఇయర్, ఓకేనా, ఏదైనా ఒక ఇయర్ ఒక నార్మల్ ఇయర్, ఒక నార్మల్ అంటే లీప్ ఇయర్ కాకుండా వేరే ఏ ఇయర్ అయినా కూడా అది దేంతో స్టార్ట్ అవుతుందో దానితోనే ఎండ్ అవుతుంది. అంతే. నార్మల్ ఇయర్ అనేది దేంతో స్టార్ట్ అవుతుందో దానితోనే ఎండ్ అవుతుంది. అంటే 2025 అనేది వెన్స్డేతో స్టార్ట్ అయితే 2025 అనేది అంటే 31st డిసెంబర్ 2025 అనేది కూడా ఏముంటుంది, వెన్స్డేనే ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ వెన్స్డే. అదే ఒకవేళ లీప్ ఇయర్ కనుక అయితే స్టార్టింగ్ డే, ఓకేనా, స్టార్టింగ్ డే అనేది ఒకటి ఉంటే ఎండింగ్ వచ్చేసరికి మనకు ఎండింగ్ డేట్ అనేది +1 ఉంటుంది. ఎండింగ్ అనేది ఏంటి, ఒక డే ఎక్స్ట్రా ఉంటుంది. ఎండ్ డే అంటే 31st డిసెంబర్ ఒక డే ఎక్స్ట్రాగా ఉంటుంది. అంతే. అలా గుర్తుపెట్టుకోండి, మీకు ఏంటంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. క్లియర్ కదా. సో 66th క్వశ్చన్ వెన్స్డే ఇస్ ద ఆన్సర్. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ కనుక తెలిస్తే, ఓకేనా, ఇది కనుక గుర్తుంటే మీకు స్ట్రైక్ అయితే ఎగ్జామినేషన్లో వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది మార్క్ చేయొచ్చు. ఒకవేళ రాకపోయినా కూడా మీరు ఏంటంటే ఏదో ఒక డేట్ అనేది మీరు చూసుకొని ఏంటంటే కంపేర్ అనేది చేయవచ్చు. అర్థమైందా, క్లియరా, అర్థమైంది కదా. నా కమింగ్ టు ద 67th క్వశ్చన్. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, ద రేషియో ఆఫ్ అక్యూట్ యాంగిల్స్ బిట్వీన్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ అట్ 5:10 and 5:20. అంటే 5:10కి మధ్య ఎంత యాంగిల్ అయితే ఉంటుందో అండ్ 5:20కి మధ్య ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఆ రెండు యాంగిల్స్ మధ్య రేషియో అనేది చెప్పాలి. ఓకేనా. సో ఇప్పుడు క్లాక్స్లో ఫార్ములా ఏంటి మనకు, టీటా యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 30 హెచ్ ఫర్ అవర్స్ -11/2 minutes, m for minutes. అంతేనా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఇవి. సో 30 multiplied by h is 5 -11/2, m వాల్యూ is 10. ఇది మనం రేషియో చూడాలి. ఇక్కడ కూడా 30 × 5 -11/2, m వాల్యూ is 20. సో తొందరలో మీరు ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది, క్యాన్సిల్ చేశారు. అలా చేయకూడదు. అవునా. సో మొత్తానికి 30 కామన్ తీసి మనం క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ మొత్తంలో 30 అనేది కామన్గా రాదు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేద్దాం. సో 5 3 = 15, 150 మైనస్, సో ఇది మనకు ఎంత వస్తుంది 55. సో 150 - 55 ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది 150 - 110, అంతే కదా. 150 - 110. సో 150లో 55 పోతే 95. ఇక్కడ ఎంత వస్తుంది 95 రేషియో 40. సో 5తో క్యాన్సిల్ చేయండి. 5 8 = 40, 5 1 = 5, 5 9 = 45. సో ఆన్సర్ ఈజ్ 19:18, విచ్ ఇస్ ఆప్షన్ 3. చాలా సింపుల్. ఇక్కడ మనం ఏం చేసాం, ఓన్లీ ఏదైతే కాన్సెప్ట్ ఉందో లేదా ఫార్ములా ఏదైతే ఉందో అది మాత్రం అప్లై చేసాం, మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బీ ఆన్ సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్. సో ఇక్కడ చూడండి రెండు, ఓకేనా, రెండు ఏవైతే హ్యాండ్స్ ఉంటాయో అవి సేమ్గా ఉండాలంటే ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి, కానీ ఒకదానిపైన ఒకటి కాదు, అంటే టుగెదర్గా కాదు. సో టుగెదర్ ఇన్ ద సెన్స్ ఏంటి, ఏంటంటే అవి కోయిన్సైడ్ అవ్వడం. కోయిన్సైడ్ అయితే టీటా అనేది ఏమవుతుంది, టీటా విల్ బి 0. ఇక్కడ ఏమంటున్నాడు, కోయిన్సైడ్ కాకూడదు అంటున్నాడు. సో టుగెదర్గా ఉండకూడదు. సో ఇలా ఉండకూడదు. నెక్స్ట్ ఇవి స్ట్రైట్ లైన్లో ఉండాలంటే టీటా అనేది ఏమవుతుంది, ఇక్కడ టీటా అనేది ఒక స్ట్రైట్ లైన్ అంటే ఎంత 180 degrees. సో హియర్ ద వాల్యూ ఆఫ్ టీటా ఈజ్ 180. అవునా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ అదే ఫార్ములా, సేమ్ ఇంతకుముందు మనం చూసాం కదా 30h - 11/2 అదే తీసుకుంటాం. టీటా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ టీటా వాల్యూ వచ్చేసరికి 180, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ 30 × హెచ్ వాల్యూ. సో ఎప్పుడైనా కూడా మీకు చూడండి 4 o'clockకి 5 o'clockకి మధ్య చెప్తే ఏదైతే లోవర్ వాల్యూ ఉంటుందో లేదా ఏదైతే ముందు వస్తుందో అది తీసుకుంటాం. సో ఇక్కడ హెచ్ వాల్యూ వచ్చేసరికి 4 తీసుకుంటాం, నాట్ 5. సో 4 అనేది తీసుకోవాలి, -11/2 m. అవునా. సో మాడ్యులస్, ఇది మాడ్యులస్ అంటే +or- వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను 11/2 m అనేది లెఫ్ట్ సైడ్ పంపించాను అనుకోండి, అలాగే డైరెక్ట్గా ఇదేమవుతుంది రైట్ సైడ్కి వచ్చి -180 అవుతుంది. సో 120 - 180 అంటే మన m
ఎం వాల్యూ అనేది ఏమవుతుంది, నెగిటివ్లో వస్తుంది. ఓకేనా, ఏమొస్తుంది, నెగిటివ్లో. సో అలా నెగిటివ్లో రాకూడదు. సో ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు, ఈ మాడ్యులస్ని మనం ఏంటంటే రివర్స్లో కూడా రాయొచ్చు. అంటే 30h - 11/2 అనేది మనం 11/2 ఇంటూ ఎం, 11/2 ఎం మైనస్ 30h. ఎందుకు, ఇది మాడ్యులస్లో ఉంది కాబట్టి. ఓకేనా, నార్మల్గా మనం ఇదే చేస్తాం, డైరెక్ట్గా 30h - 11/2 ఎం రాస్తాం. కానీ ఇక్కడ మనకి ఎం వాల్యూ అనేది నెగిటివ్లో వస్తుంది కాబట్టి మనం రివర్స్ చేసి రాస్తున్నాం. ఇది 180 అయింది. సో ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో 180 అనేది ఉంది. రైట్ సైడ్లో మనకి ఏముంది చూడండి, 40 ఒక 30 ఇంటూ 4 120. సో అది లెఫ్ట్ సైడ్కి వస్తే 120 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 11/2 ఎం. సో ఇది వచ్చేసరికి 300. సో రైట్ సైడ్ ఉన్న 11/2 ఎం అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే, అంటే 11/2 అనేది రైట్ సైడ్కి వస్తే, లెఫ్ట్ సైడ్కి వస్తే 2/11 ఎం అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎం వాల్యూ విల్ బి 600/11. 11తో డివైడ్ చేయండి, 11 5 = 55, 11 5 = 55. నెక్స్ట్ ఎంత వస్తుంది, 50 రిమైండర్ ఉంటుంది. అవునా, సో 11 4 = 44. సో నా ఆన్సర్ వచ్చేసరికి 54 minutes సంథింగ్ ఉండాలి. సో ఆన్సర్ విల్ బి 54 minutes. ఒకటే ఆప్షన్ ఉంది, 54 minutes 6/11. అంటే 54తో చేసాం. ఓకేనా, 11 4 = 44, రిమైండర్ ఎంత 6. సో 54 6/11 minutes past 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, క్లియర్. సో ఇక్కడ టీటా వచ్చేసరికి మనం 180గా తీసుకోవాలి. అర్థమైందా? నా కమింగ్ టు ద 69th క్వశ్చన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఏ ఈజ్ మై ఫాదర్స్ బ్రదర్స్ వైఫ్స్ సన్. సో ఏ అనే అతను ఏంటంట, నా ఫాదర్ యొక్క బ్రదర్ యొక్క వైఫ్ యొక్క సన్ అంట. సో ఇప్పుడు నేను తీసుకుందాం, నేనంటే ఇక్కడ నేను కాదు, మీరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ మై అంటున్నాడు. సో మై అనే వ్యక్తి, అవునా, ఆ మై అనే వ్యక్తికి ఫాదర్ ఉన్నారు. ఎవరున్నారండి, మై అనే వ్యక్తికి ఫాదర్, మై ఫాదర్స్. ఈ ఫాదర్కి బ్రదర్, ఈ ఫాదర్కి ఏంటి, బ్రదర్. ఈ బ్రదర్కి వైఫ్. చూడండి, ఫాదర్స్ బ్రదర్, బ్రదర్స్ వైఫ్ యొక్క సన్. ఈయన ఎవరు, ఏ. ఇప్పుడు చూడండి, మీకి అంటే మై అనే పర్సన్కి ఏకి మధ్య రిలేషన్ ఏంటి. సో ఇప్పుడు చూడండి ఏమైంది, ఈయన పెద్దనాన్న కొడుకు కదా, పెద్దనాన్న కొడుకు లేదా చిన్నాన్న కొడుకు. సో వాళ్ళు ఏమవుతారు, మీకు వరుసకు మీ తోడబుట్టిన అన్న తమ్ముడో కాదు, ఏమవుతారు, మీకు వరుసకు అన్న తమ్ముళ్ళు అవుతారు. అంటే దే ఆర్ నాట్ బ్రదర్స్ బట్ దే ఆర్ కజిన్ బ్రదర్స్. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. చాలా సింపుల్. నా కమింగ్ టు ద 70th క్వశ్చన్. 70th క్వశ్చన్ చూడండి, ఇది మనకు వచ్చేసరికి అరైవల్స్ అండ్ డిపార్చర్ నుంచి వచ్చిన క్వశ్చన్. 3 persons A, B and C reached a railway station in such a way that C reached the station 55 minutes before A. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి, ముగ్గురు ఉన్నారు. ఓకేనా, సో క్వశ్చన్ మొత్తం చదువుదాం, నిదానంగా చదువుదాం. సో ఏం చెప్పాడు, సి రీచ్డ్ ద స్టేషన్ 55 minutes బిఫోర్ ఏ. సో సి ఏంటంటే ఏ కంటే 55 minutes ముందు వచ్చాడు. ఓకే, మంచి పని. బి రీచ్డ్ 1 hour 15 minutes ఆఫ్టర్ ఏ రీచ్. అంటే బి లేట్గా వచ్చాడు. ఎంత లేట్, 1 hour 15 minutes ఏ కంటే లేట్గా వచ్చాడు. ఓకే, ఫర్దర్ ఏ. సో ఇప్పుడు ఏ గురించి చెప్తున్నాడు చూడండి. ఫర్దర్ ఏ కేమ్ టు నో దట్ హీ రీచ్డ్ 30 minutes బిఫోర్ ద షెడ్యూల్డ్ డిపార్చర్ ట్రైన్ ఆఫ్ టైమ్ ఆఫ్ ద ట్రైన్ యాజ్ 11:10. అంటే ఇక్కడ చూడండి, ఒక ట్రైన్ అనేది 11:10కి వెళ్తుందంట, 11:10కి వెళ్తుంది. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళాలి, మన ట్రైన్ వచ్చేసరికి 11:10. మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ స్టేషన్కి ఏంటంటే గంట ముందు అక్కడ స్టేషన్ దగ్గర ఉండాలి అని చెప్పేసి మనం ప్లాన్ వేసుకొని వెళ్ళాం. కానీ మనం ఏం చూసామంటే 11:10కి ఏంటంటే ట్రైన్ అనేది వెళ్తుంది, కానీ మనం హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాం. ఇక్కడ కూడా చూడండి, ఫర్దర్ ఏ అనే అతను స్టేషన్కి ఎంతసేపు ముందు వచ్చాడంట, హాఫ్ అన్ అవర్ ముందు. అంటే మన ట్రైన్ వచ్చేసరికి 11:10కి వెళ్తుంది, షెడ్యూల్డ్ టైం వచ్చేసరికి 11:10. కానీ మనం వెళ్ళింది స్టేషన్కి, లేదా ఏ అనే అతను వెళ్ళింది స్టేషన్కి ఎప్పుడు, 30 minutes ముందే వెళ్ళాడు. అంటే 11:10కి 30 minutes ముందు ఉండాలి మీరు. అంటే ఇక్కడ ఎంతకు వచ్చినట్టు సార్, ఈయన వచ్చేసరికి 10:40 AM వచ్చినట్టు, అవునా కాదా? 11:10కి ట్రైన్ అయితే 30 minutes ముందు వచ్చాడంటే ఏ ఎప్పుడు వచ్చాడు, 10:40కి వచ్చాడు. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి రండి. సి రీచ్డ్ ద స్టేషన్ 55 minutes బిఫోర్ ఏ. అంటే సి ఏం చేశాడు, సి అదే ట్రైన్కి వెళ్ళాలి, కానీ సి ఏం చేశాడు, ఏ కంటే 55 minutes ముందే వచ్చాడు. ఇప్పుడు ట్రైన్తో మనకు సంబంధం లేదు, దీంతో సంబంధం లేదు, వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ జరుగుతుంది. అవునా, వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్. సో ఇప్పుడు సి అనే అతను ఏంటి, ఏ కంటే 55 minutes ముందు వచ్చాడు. సో ఇప్పుడు చూడండి, 10:40లోంచి నేను 55 మైనస్ చేయాలి.
సో ఆల్రెడీ ఇక్కడ 40 ఉంది కాబట్టి 55లో 40 మైనస్ చేయండి అంటే 15. సో 10లో మనం ఏం చేయాలి 15 మినిట్స్ అనేది మైనస్ చేయాలి. సో ఎంత అవుతుంది 9:45 అవుతుంది. అవునా కాదా? 9:45 AM. సో సి అనే అతను 9:45కి రీచ్ అయ్యాడు. సో అలా రీచ్ అయితేనే ఆయన ఏ కంటే 55 మినిట్స్ ముందు వచ్చినట్టు. అర్థమైందా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ విచ్ సేస్ దట్, ఇక్కడ చూడండి, వైల్ బి రీచ్డ్ 1 hour 15 minutes ఆఫ్టర్ ఏ. సో బి ఏం చేశాడు, ఏ కంటే గంట 15 నిమిషాలు లేట్గా వచ్చాడు. ఓకేనా, తర్వాత వచ్చాడు, గంట 15 నిమిషాలు తర్వాత వచ్చాడు. అంటే ఏమవుతుంది, దీనికి 1 hour 15 minutes యాడ్ చేయండి. సో 11:55 అంతే కదా, సింపులే కదా, అర్థమైపోయింది. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగాడు చూద్దాం. బై హౌ మచ్ టైమ్ సి రీచ్డ్ ఎర్లియర్ దాన్ బి. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది చెప్పమంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్, బీకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత, అంతే కదా, బీకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత. సో 9:45 నుంచి 10:45కి, సార్ 9:45 నుంచి 10:45కి 1 గంట 1 hour. నెక్స్ట్ 11:45కి ఇంకొక గంట 2 hours అవుతుంది. నెక్స్ట్ 11:55 వరకు వెళ్ళాలి. సో 11:55 అంటే 2 hours 10 minutes అంతే కదా, 2 గంటల 10 నిమిషాలు. సో టైం గ్యాప్ ఎంత, 2 hours 10 minutes. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. అంతే, చాలా సింపుల్, క్లియరా? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఏవైతే క్వశ్చన్స్ అనేవి మన ఎగ్జామినేషన్లో వస్తాయో వాటిని కొంచెం ఏంటంటే నిదానంగా ఇన్ ద సెన్స్ ఏంటంటే కొంచెం మనం కామ్గా టెన్షన్ పడకుండా, ఇక్కడ ఏదేదో ఇచ్చాడు సో ఇక్కడ డైరెక్ట్గా ఏబీసీ రాసేయడం, అది ఇది చేయడం అదంతా వద్దు. క్వశ్చన్ మొత్తం చదవండి, అర్థం చేసుకోండి, డైలీ లైఫ్లో అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఏంటంటే దాన్ని సాల్వ్ చేయండి. అలా సాల్వ్ చేస్తే మనకి ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. అవునా? నా సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇంతవరకు మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే మీరు డౌన్లోడ్ అనేది చేయొచ్చు. సో దీని యొక్క లింక్, ఈ అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఇది సర్చ్ చేసినా కూడా మీకేంటంటే ఈ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. సో ఈ అప్లికేషన్లో మీకేంటంటే ఐసెట్కి సంబంధించిన కోర్స్ అయితే లాంగ్ టర్మ్ బ్యాచ్ కానివ్వండి, షార్ట్ టర్మ్ బ్యాచ్ కానివ్వండి, ఇవేంటంటే మీకు అవైలబుల్గా ఉంటాయి. అవునా? సో ఇప్పుడు కరెంట్లీ మనకేంటంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఉంది. సో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ యొక్క స్పెషాలిటీస్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. సో 300+ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, డే వైజ్ షెడ్యూల్ ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో లైవ్ క్లాసెస్ అనేవి మనం ఇప్పుడు కరెంట్లీ వీక్లీ 1 అనేది స్టార్ట్ చేస్తాం. సో వీక్లీ ఒక లైవ్ క్లాస్ లేదా 2 లైవ్ క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాం జనవరి మంత్లో. ఫిబ్రవరి మంత్లో మనం ఏం చేస్తాం, ఈ లైవ్ క్లాసెస్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ మాక్ టెస్ట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. 10 గ్రాండ్ టెస్ట్ అనేది మీకు క్రియేట్ అయితే చేసిస్తాం. సో అది కూడా లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అంతా ఉంటాయి ఇక్కడ. సో దీని యొక్క ప్రైస్ అనేది 1 yearకి అయితే 2499, అదే 9 monthsకి అయితే 1999. కానీ ఇప్పుడు మనకేంటంటే మన ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ 6 months మాత్రమే ఉంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు, ఓన్లీ 6 monthsకి మాత్రమే మీరేంటంటే మా ఐసెట్ యొక్క బ్యాచ్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో 6 months యొక్క ప్రైస్ వచ్చేసరికి 1499 అండి. సో 6 monthsలో మీ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ 6 monthsలో కంప్లీట్ కాలేదు, ఒక 1 month అనేది ఎక్స్టెండ్ అయినా కూడా నేను మీకు ఏంటంటే వ్యాలిడిటీస్ అనేవి ఇంక్రీజ్ అనేది చేస్తాను. సో అందులో టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. సో 6 months యొక్క కోర్స్ ప్రైస్ వచ్చేసరికి 1499 ఓన్లీ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని ర్యాంక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి టీఎస్ ఐసెట్ 2024లో మా యొక్క స్టూడెంట్స్ సెక్యూర్ చేసిన ర్యాంక్స్. సో ర్యాంక్ 20 కానివ్వండి, ర్యాంక్ 64 కానివ్వండి, 62, 130, ఇంకా చాలా ర్యాంక్స్ 178, 274, 276, 143, 376. సో ఇక్కడ చాలా ర్యాంక్స్ అనేవి ఉన్నాయి. సో మీకు స్క్రీన్ పైన అంత డేటా అనేది కనిపిస్తుంటుంది. సో దాంతోపాటు ఇది వచ్చేసరికి ఏపీ ఐసెట్ స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఇవి 92, 109, 122, 142, 175, ఇక్కడ చూడండి 265. అండ్ దాంతోపాటు వీళ్ళ యొక్క రివ్యూస్ ఇవి. ఓకేనా? సో మా యొక్క కోర్సెస్ గురించి రివ్యూస్ క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. సో చాలా మంచి ర్యాంక్స్ అనేవి మాకు అయితే రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసినంతవరకు ఒక 100 ర్యాంక్స్ కాదు, ఒక అప్రాక్సిమేట్లీ అనుకోండి ఒక 60 to 70 ర్యాంక్స్ అనేవి మాకు బిలో 1000 అయితే రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి. సో నెక్స్ట్ ఇంకా 2023లో కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి. సో స్టేట్ 7th ర్యాంక్ కానివ్వండి, 16th ర్యాంక్ కానివ్వండి, ఇంకా ఇక్కడ మంచి ర్యాంక్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. 71st క్వశ్చన్. అశోక్ వాంట్స్ టు మేక్ ఎ ట్రిప్ ఆఫ్ 30 kilometers బై బైసికల్. హీ లీవ్స్ 33 minutes లేట్. ఆయన ఏంటంటే 3 నిమిషాలు లేట్గా వెళ్తున్నాడు. బట్ ట్రావెల్స్ 1 kilometer ఫాస్టర్ అండ్ అరైవ్స్ ఆన్ టైమ్. ఈ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే లాస్ట్లో సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఈ క్వశ్చన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని యొక్క ఆన్సర్ అనేది ఏమొస్తుంది అని చెప్పేసి మీరు నాకేంటంటే చెప్పడానికి ట్రై చేయండి. నేను మీకేంటంటే ఇది లాస్ట్లో అయితే చెప్తాను. ఓకేనా. నా కమింగ్ టు ద 72nd క్వశ్చన్. 5 persons PQRST ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎస్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. సో 5 మంది ఉన్నారు. 5 మంది కూర్చుని ఉన్నారంట. 1 2 3 4 5. వీళ్ళందరూ కూడా సెంటర్ వైపు చూస్తున్నారు. అందరూ కూడా సెంటర్ వైపు చూస్తున్నారు. ఓకేనా. ఇక్కడ రైట్ లెఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చుంటే రైట్ లెఫ్ట్ ఏమవుతుంది, ఇక్కడ కూర్చుంటే రైట్ లెఫ్ట్ ఏమవుతుంది, అది కూడా గమనించాలి మనం. యాజ్ డిస్క్రైబ్డ్ బిలో, టీ ఈజ్ సెకండ్ రైట్ టు ఆర్. సో ఇప్పుడు టీ అనే అతను ఆర్కి సెకండ్ రైట్లో ఉన్నాడు. సో లెట్ అస్ సే ఆర్ అనే అతను ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఆర్కి రైట్ ఇది అవుతుంది, అవునా. ఆర్కి రైట్ ఇది అవుతుంది. సో టీ అనే అతను ఆర్కి సెకండ్ రైట్లో. సో టీ అనే అతను ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. సో టీ ఈజ్ సెకండ్ రైట్ టు ఆర్, అవునా. నెక్స్ట్ దాని తర్వాత మనకేముంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ అని చెప్పాడు ఇక్కడ. సో ఎప్పుడైనా కూడా చూడండి మీరేంటంటే ఏదైతే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్లో అండ్ అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ అండ్ ప్లేస్లో మనం ఎవరిని ఉంచాలంటే టీ ఉంచాలి. అంటే ఇక్కడ నేను అండ్ ప్లేస్లో టీ అనేది ఉంచేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా హూమ్ కనుక వస్తే మనం ఏం చేయాలి, ఎవరైతే అండ్ పక్కనే ఉన్నారో లేదా హూమ్ పక్కనే ఉన్నారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ ఇక్కడ అండ్ అడిగాడు కాబట్టి, అండ్ చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి, అండ్ ప్లేస్లో టీ పెట్టాలి. సో ఇప్పుడు చదవండి. టీ ఈజ్ ఆల్సో సెకండ్ లెఫ్ట్ టు పీ. సో టీ అనే అతను సెకండ్ లెఫ్ట్ టు పీ. సో పీకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు, అవునా. పీ అనే వ్యక్తికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. సో అప్పుడు అలా చూస్తే పీ ఇతను అయి ఉండాలి, పీకి లెఫ్ట్ ఇది అయి ఉండాలి, పీకి రైట్ ఇది అయి ఉండాలి. పీకి సెకండ్ లెఫ్ట్లో ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. పీకి సెకండ్ లెఫ్ట్లో టీ సాటిస్ఫై అయ్యాడా, అర్థమైందా. ఇది లెఫ్ట్ ఇది రైట్. మీరు ఏం చేయాలి, ఇక్కడ పీ ప్లేస్లో కూర్చొని సెంటర్ వైపు కూర్చోవాలి, సెంటర్ వైపు చూడాలి. అప్పుడు మీ లెఫ్ట్ అనేది ఇది అవుతుంది, అవునా. సో ఇది సాటిస్ఫై అయిపోయింది. సో పీకి సెకండ్ లెఫ్ట్లో టీ ఉన్నాడు, క్లియర్. నెక్స్ట్ క్యూ అండ్ ఎస్ ఆర్ నైబర్స్ ఆఫ్ టీ. అంటే టీకి అటుపక్క ఇటుపక్క క్యూఎస్ కూర్చున్నారు, కానీ ఎస్ ఈజ్ నాట్ సిట్టింగ్ బిట్వీన్ ఆర్టీ. సో ఆర్కి టీకి మధ్యలో ఎస్ ఇక్కడ కూర్చోడు. అంటే ఎస్ ఎక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ క్యూ కూర్చుంటాడు. అంతే కదా, 5 మంది అయిపోయారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగినా మనం ఆన్సర్ చెప్పచ్చు. దెన్ హూ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పీ. సో పీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు సార్ పీకి ఇమీడియట్ లెఫ్ట్లో మన ఎస్ కూర్చొని ఉన్నాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఏంటంటే ఎగ్జామినేషన్లో అప్రాక్సిమేట్లీ 3 క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. ఈ 3 క్వశ్చన్స్ వచ్చినా కూడా మనకేంటంటే ఫ్రీ మార్క్స్ ఇవి. కానీ కొంచెం మనం ఏంటంటే జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడు చూద్దాం. ఎం ఆల్ఫా ఎన్ కనుక ఉంటే, అంటే మీకు ఎం ఆల్ఫా ఎన్ కనిపిస్తే మీరు ఏం చేయాలి, 3m + 2n చేయాలి. అదే ఎం బీటా ఎన్ కనిపిస్తే 2m + 3n చేయాలి. అదే ఎం గామా ఎన్ కనిపిస్తే m² + n³ చేయాలి, అవునా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఆల్ఫా 2 ఒక్కోటి తీసుకుందాం. 1 ఆల్ఫా 2 తీసుకుందాం. నేను ఏం చేస్తున్నాను, 1 ఆల్ఫా 2. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఎం ఆల్ఫా ఎన్తో కంపేర్ చేస్తాను. సో ఎం ప్లేస్లో 1 ఉండాలి, ఎన్ ప్లేస్లో 2. సో ఎం ఆల్ఫా ఎన్ అంటే ఇదే కదా, ఇదే. సో ఇక్కడ ఏంటి 3 × m. ఎం ప్లేస్లో ఏముంది 1 + 2 × n. ఎన్ ప్లేస్లో ఎంత 2. సో దీన్ని నేను సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది సార్ దీన్ని నేను సాల్వ్ చేస్తే నాకు వచ్చేసరికి 3 ఒక 4, 3 + 4 = 7. ఇది మనకు 7 వచ్చేసింది, అవునా. అవును. నెక్స్ట్ ఇది సాల్వ్ చేయండి, ఈ బ్రాకెట్ సాల్వ్ చేయండి. సో 3 గామా 4. సో ఇది కూడా మనం కంపేర్ చేస్తే గామా అనేది ఏంటి ఇదే కదా. సో దీనికి అర్థం ఏంటి, m² + n³. m ప్లేస్లో ఇక్కడ ఏముంది 3. సో ఇది వచ్చేసరికి 3² + 4³ అవునా. 3² is what, 9, 4³ is 64. 9 ఒక 64, 73, అవునా. ఈ రెండు వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు రెండింటిని కంబైన్ చేయండి. ఈ ప్లేస్లో మనకి ఏముంది, 1 ఆల్ఫా 2లో నేనేం పెట్టచ్చు, 7 పెట్టచ్చు. నెక్స్ట్ 3 గామా 4లో నేను 73 పెట్టచ్చు. అంటే ఇక్కడ నేనేం చేయాలి ఇప్పుడు, 7 రైట్ సైడ్లో 73, వీళ్ళ రెండిటి మధ్య ఏముంది, గామా అనేది ఉంది, అవునా. ఇక్కడ గామా, ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు, గామా ఉంది, బీటా ఉంది. ఇక్కడ గామా లేదు, ఇక్కడ ఏముంది, బీటా అనేది ఉంది, ఓకేనా. ఒక్క సెకండ్, ఎస్. సో ఇక్కడ బీటా అనేది ఉంది. సో బీటా ఫంక్షన్ ఏం చెప్తుంది, 2m + 3n. 2 × m వాల్యూ అంటే 7 +
3 ఇంటూ ఎన్ వాల్యూ వచ్చేసరికి 73. మల్టిప్లై చేయండి, 7 2s are 14. ఇది వచ్చేసరికి మనకు 3 3s are 9, 7 3s are 21, 219. రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 233. అంతేనా? 233 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్, ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే ఫంక్షన్ మొత్తం ఉందో దీన్ని ఇండివిజువల్గా సపరేట్గా తీసుకొని సాల్వ్ అనేది చేయండి. అర్థమైందా? సో ఫంక్షన్లో ఏమైతే ఇస్తాడో అదే మనం చేయాలి. క్లియర్? నా కమింగ్ టు ద 74th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 74 చూడండి. ఇఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ బి ప్లస్ బి, ఏ ఇంటూ బి ఈజ్ ఏ ప్లస్ బి బై బి మైనస్ ఏ. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాల్వ్ చేద్దాం. 1 ప్లస్ ఏ, 1 ప్లస్ 2, 1 ప్లస్ 2. ఇక్కడ దీనికి అర్థం ఏంటి? 1 ఏ అంటే 1 బి. సో ఏ అంటే 1, 1 పవర్లో బి ఉండాలి. సో 1 పవర్లో బి అంటే 2 ప్లస్ 2. ఇదేమవుతుంది? 1 ప్లస్ 2 విల్ బి, ఇది వచ్చేసరికి 1 ప్లస్ 2నే అవుతుంది. ఇది వచ్చేసరికి మనకు 3 ఇస్తుంది. సో దీని యొక్క ఆన్సర్ 3. నెక్స్ట్ 3 ప్లస్ 4. సో 3కి పవర్లో ఏముండాలి? ఇక్కడ బి అనేది ఉండాలి. సో బి ఏంటి? బి వాల్యూ ఆఫ్ బి ఈజ్ 4 ప్లస్ 4. 3 టు ద పవర్ ఆఫ్ 4. 3 టు ద పవర్ ఆఫ్ 4 అంటే 9 స్క్వేర్. 9 స్క్వేర్ ఈజ్ 81. 81 ప్లస్ 4 ఎంత? 85. అంతేనా? 85. సో ఈ వాల్యూ 85. ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. ఏంటి? 3 రైట్ సైడ్ వచ్చేసరికి 85, మధ్యలో మనకేముంది? స్టార్ ఉంది. సో స్టార్ ఉంటే ఏం చేయాలి? ఏ ప్లస్ బి బై బి మైనస్ ఏ. సో ఏ ప్లస్ బి అంటే 3 ప్లస్ 85 బై బి అంటే 85 మైనస్ 3. అవునా? సో 88. సో న్యూమరేటర్లో 88 వస్తుంది అండ్ డినామినేటర్లో 82. అంతే కదా? డినామినేటర్లో మనకేమొస్తుంది? 82. సో క్యాన్సిలేషన్ చేయండి. 2తో క్యాన్సిలేషన్ కనుక చేస్తే 44/41. సో ఆర్ ఆన్సర్ ఇస్ 44/41. ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ 3. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. సో ఇప్పటికే 3 ఆప్షన్ 3లు వచ్చాయి కదా. ఇక్కడ ఈ క్వశ్చన్ చేయలేదు మనం. ఇక 75th క్వశ్చన్ చూద్దాం. 75th క్వశ్చన్ అనేది చేసిన తర్వాత మనము ఏదైతే 71st క్వశ్చన్ ఉందో అది సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి. ఫర్ రియల్ ఎక్స్ కామా వై. సో ఎక్స్ వై వాల్యూస్ అనేవి రియల్ అంట. ఎక్స్ వివై, ఓకేనా? ఎక్స్ వివై కనుక ఉంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ చేయాలి. అదేవిధంగా ఎక్స్ ట్రయాంగిల్ వై. సో దీన్ని నేను ఏమంటున్నాను? వి అంటున్నాను, దీన్ని ట్రయాంగిల్ అంటున్నాను. అవునా? సో ఎక్స్ ట్రయాంగిల్ వై అనేది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. అవునా? సో ఇప్పుడు సాటిస్ఫై చేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూస్తూనే భయపడతారు. ఎందుకు? ఇక్కడ ఏవేవో వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది అని చెప్పేసి. సో నేనేం చేస్తానంటే ఎగ్జామినేషన్లో అయితే ఈ క్వశ్చన్ని స్కిప్ చేసి నాకు టైం కనుక ఉంటే నేను తర్వాత వచ్చి నిదానంగా కూల్గా దీన్ని సాల్వ్ చేశాను. ఎందుకు? ఇక్కడ ఒక్క చిన్న సిల్లీ మిస్టేక్ జరిగినా కూడా మనం చేసిందంటే వేస్ట్ అయిపోతుంది. అవునా? సో దానికోసం నేనేం చేస్తానంటే ఇది తర్వాత లాస్ట్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు కొంచెం ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను, అది కూడా ఇది మాత్రమే తీసుకుంటాను. సో 6v మైనస్ 7, 6v మైనస్ 7. సో దీనికి అర్థం ఏంటి? ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో ఇది. సో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 6 పెడుతున్నాను, వై ప్లేస్లో -7. సో ప్లస్ ఇంటూ -7 విల్ బి -7 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ ఆఫ్ -7. మైనస్ ఆఫ్ -7 ఏమవుతుంది సార్? మైనస్ ఆఫ్ -7 విల్ బి +7 హోల్ స్క్వేర్. అవునా? సో ఇక్కడ మనకేమొస్తుంది? 6 - 7 -1. ఇక్కడ వచ్చేసరికి 13. అవునా? ఇదంతా చేయడం కంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉందో దీన్నే మనం సింప్లిఫైడ్గా రాయొచ్చు. ఓకేనా? సో నార్మల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఏంటంటే ఇది సాల్వ్ చేసి అదంతా చేస్తారు. అలా చేయొద్దు. ఇప్పుడు డైరెక్ట్గా మీకు గనక a² ఓకేనా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క వాల్యూ తెలిస్తే అంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? దిస్ విల్ బీ ఈక్వల్ టు 2 times of a² ప్లస్ b². అంటే ఇక్కడ ఈ మొత్తం వాల్యూని నేను డైరెక్ట్గా సింపుల్గా ఏం చేయొచ్చు? 2 times of x² ప్లస్ y²గా రాయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఉంటే ఇది వస్తుంది. ఇదే ఈక్వేషన్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఈ వాల్యూ ఏమవుతుంది 4ab. కావాలంటే మీరు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేయండి, మీకు వాల్యూ వస్తుంది. అంటే ఇది మొత్తం వాల్యూ నేను 4abగా రాయొచ్చు. అంటే ఇక్కడ ఇది మొత్తం నేను రాయకుండా, డైరెక్ట్గా నేనేం చేయొచ్చు, 2 టైమ్స్ ఆఫ్ 6² ప్లస్ 7² రాయొచ్చు, అవునా? సో నార్మల్గా మీరు అలాగైనా చేయొచ్చు, బట్ ఇది కొంచెం షార్ట్గా అయిపోతుంది. సో x² అంటే 6² ప్లస్ ఆఫ్ y వాల్యూ వచ్చేసరికి -7 హోల్ స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసరికి 2 టైమ్స్ ఆఫ్ 36, 7 7s are 49. సో 49 అంటే 50 అనుకోండి, 50 అంటే 86, 85. సో 2 into 85 వస్తుంది, అవునా? ఇది ఎంత వస్తుంది, 2 multiplied by 85. సో 85 2s are 170. సో ఇది మనకు 170 వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇది మనకేమొచ్చింది, 170 వచ్చింది. క్లియరా? సో ఇది నేను రఫ్ చేస్తున్నాను, ఇక్కడ అర్థమైంది కదా? సో ఎలా రాశాను ఏంటి అనేది, సో ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. క్లియర్? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ మొత్తం వాల్యూ అంటే ఇది మొత్తం వచ్చేసరికి మనము ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 170. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, 5 ట్రయాంగిల్ ఆఫ్ 170. సో ట్రయాంగిల్కి అర్థం ఏంటి, ట్రయాంగిల్కి డైరెక్ట్గా 4ab. సో 4 multiplied by 5 multiplied by 170, అంతేనా? మల్టిప్లై చేయొద్దు, ఇప్పుడే చేయొద్దు, ఓకేనా? సో ఎందుకు, ఈ వాల్యూ మొత్తం వచ్చేసింది మనకు, ఇది 4 multiplied by 5 multiplied by 170. క్లియరా? సో ఇప్పుడు మనము రైట్ సైడ్ వాల్యూ తీసుకుందాం. రైట్ సైడ్ వాల్యూ ఏముంది, ఇది తీసుకుందాం, 1 ట్రయాంగిల్ 3. సో 1 ట్రయాంగిల్ 3 కనుక చూస్తే మనకేమొస్తుంది, ఇది కూడా సేమ్ ట్రయాంగిల్ అంటే ఏంటి, 4ab. సో 4 multiplied by 1 multiplied by 3, అంతేనా? 4 3s are 12. సో ఇది 12 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ వి, ఈ మొత్తం వాల్యూ ఎంత, ఈ మొత్తం వాల్యూ వచ్చేసరికి 12, అవునా? ఈ మొత్తం వాల్యూ ఎంత, 12. సో xv 12, దట్ విల్ బి వాట్, 2 టైమ్స్ ఆఫ్ x² ప్లస్ ఆఫ్ y² అంటే 12², అవునా? సో 12 హోల్ స్క్వేర్ కాదు, 12² అవుతుంది, 12². సో ఈ వాల్యూ ఏమవుతుంది, 2 టైమ్స్ ఆఫ్ x² ప్లస్ 144, అంతేనా? అంతే. ఇది దేనికి ఈక్వల్, ఓకేనా? లెఫ్ట్ సైడ్ మొత్తం వాల్యూ వచ్చేసరికి ఇది, లెఫ్ట్ సైడ్ మొత్తం వాల్యూ ఇది, రైట్ సైడ్ టోటల్ వాల్యూ ఎల్హెచ్ఎస్ వాల్యూ వచ్చేసరికి ఇదండి, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇది. ఇవి రెండు ఈక్వల్ కదా, ఇవి రెండు ఈక్వల్. ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. ఇప్పుడు రెండింటిని ఈక్వేట్ చేయండి. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఈజ్ 4 multiplied by 5 multiplied by 170, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది వచ్చేసరికి 2 టైమ్స్ ఆఫ్ x² ప్లస్ 144. సో 2తో క్యాన్సిల్ చేయండి, 5 2s are 10 అంటే 1700. రైట్ సైడ్ ఉన్న 144 లెఫ్ట్ సైడ్ వస్తే -144. దిస్ విల్ బి వాట్, x². సో x² వాల్యూ ఎంత వస్తుంది, సో 1556 ఈజ్ ఆర్ x². ఇక్కడ అడిగింది ఏంటి, x వాల్యూనా x²? ఇక్కడ అడిగిందే x². దెన్ x² ఈజ్ ఈక్వల్స్ టు, x² ఎంత, 1556. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1556, అంతే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1556. క్లియరా? సో ఈ విధంగా ఈ క్వశ్చన్ అనేది మనకేంటంటే కొంచెం క్యాల్కులేటివ్ క్వశ్చన్. దీనికి మనం ఏంటంటే 1 minutes లేదా 1 minute 20 seconds అనేది ఇవ్వవచ్చు. ఎప్పుడు ఇవ్వాలి ఈ క్వశ్చన్కి 1 minute, 1 minute కానివ్వండి, 1 minute 20 seconds కానివ్వండి, మన ఏదైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి చేసేసి వాటిపైన కాన్ఫిడెన్స్ కనుక వస్తే మనం ఏం చేయాలి, మనం ఈ క్వశ్చన్ దగ్గరికి రావాలి, ఓకేనా? నా ఇప్పుడు మనం లీవ్ చేసిన క్వశ్చన్ 71st క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అశోక్ వాంట్స్ టు మేక్ అ ట్రిప్ ఆఫ్ 30 kilometers బై బైసికల్. ఇక్కడ మనకేముంది, డిస్టెన్స్ ఉంది, d ఈజ్ ఈక్వల్స్ టు 30 kilometers, అవునా? అండ్ టైం గ్యాప్, సో టైం గ్యాప్ అనేది ఎంత ఇచ్చాడు, టైం డిఫరెన్స్ అనేది 3 minutes ఇచ్చాడు, అండ్ స్పీడ్ అనేది ఏమైందంట, స్పీడ్ అనేది మనం ఇంతకుముందు కంటే +1 km/h అనేది ఇంక్రీజ్ చేసాము, అవునా? 1 km/h ఇంక్రీజ్ చేసాం. సో ఈ డేటాని మనం యూజ్ చేసి ఏంటంటే డైరెక్ట్గా దీని యొక్క స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయవచ్చా అంటే ఎస్, దీని యొక్క స్పీడ్ కానివ్వండి ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలాగంటే మనము టైం డిఫరెన్స్ t, ఓకే, అది కూడా టైం డిఫరెన్స్ ఇన్ అవర్స్లో ఉండాలి. టైం డిఫరెన్స్ t ఇన్ అవర్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, డిస్టెన్స్ బై s1
మైనస్ డిస్టెన్స్ అపాన్ S2. లేదా దీనికే మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా కూడా చెప్పడం అయితే జరిగింది. ఏంటా ఫార్ములా? డిస్టెన్స్ అనేది ఇక్కడ రాస్తాము, S1 మల్టిప్లైడ్ బై S2 డివైడెడ్ బై, సో అంతేనా? సో ఒక్క సెకండ్, మనం చేయాల్సింది ఏంటంటే పైన S1 మైనస్ S2, S1 డిఫరెన్స్ S2, పైన వచ్చేసరికి S1 డిఫరెన్స్ S2, రెండింటి మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై 2S1 S2, 2 టైమ్స్ ఆఫ్ S1 S2 అనేది మనం చేస్తాం. లేదా మీరు డైరెక్ట్గా ఫార్ములా కాకుండా సొల్యూషన్ అనేది చేసినా కూడా మీకు ఏంటంటే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ టైం వచ్చేసరికి టైం డిఫరెన్స్ ఎంత? 3 minutes. కానీ ఇది ఎందులో ఉండాలి? అవర్స్లో ఉండాలి. సో 3/60 రాస్తాము, 3/60 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ 30 km/h. డిస్టెన్స్ ఏంటి? 30 km/h. స్పీడ్ ఏంటి? సో స్పీడ్ వచ్చేసరికి ప్రీవియస్గా, ఓకేనా, ప్రీవియస్గా S1 ఈజ్ ఈక్వల్స్ టు Sగా తీసుకుందాం, లేదా X తీసుకుందాం. స్పీడ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు X km/h. స్పీడ్ ఇంతకుముందు X km/h అయితే ఇప్పుడు ఏం చేశాడు స్పీడ్ 2 వచ్చేసరికి X+1 చేశాడండి, అవునా? సో ఇంతకుముందు స్పీడ్ వచ్చేసరికి X ఉంటే ఇప్పుడు వచ్చేసరికి స్పీడ్ ఏం చేశాడు? X+1 చేశాడు. సో ఇక్కడ డిఫరెన్స్ కనుక చూస్తే మనం ఏం చేస్తాం? X+1 మైనస్ X డివైడెడ్ బై, ఇక్కడ మనకు 2 రాదు, డైరెక్ట్గా S1 ఇంటూ S2నే, ఓకేనా? పైన వచ్చేసరికి S1 డిఫరెన్స్ S2 డివైడెడ్ బై S1 ఇంటూ S2 వస్తుంది. సో ఇక్కడ S1 వచ్చేసరికి X+1 మల్టిప్లైడ్ బై X, ఓకేనా? ఇది మనకు వాల్యూ వస్తుంది. సో ఈ ఫార్ములాని కనుక మీరు సాల్వ్ చేసేస్తే మనకేంటంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసరికి ఎంత అవుతుంది? 10. ఈ 10 అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే 1/60 మల్టిప్లైడ్ బై 10 అవుతుంది. పైన వచ్చేసరికి ప్లస్ X మైనస్ X క్యాన్సిల్ అయిపోతాయి. మనకేం మిగులుతుంది? 1/x మల్టిప్లైడ్ బై X+1. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏముంది? 1/600. లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత? 1/600. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఏంటి? రెండు కాన్జిక్యూటివ్ నెంబర్స్ నేను మల్టిప్లై చేస్తే నాకు ఎంత రావాలి? సో X ఇంటూ X+1 అనేది మనకు ఎంత రావాలి? 600 రావాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నా మైండ్లో రెండు కాన్జిక్యూటివ్ నెంబర్స్ పక్క పక్కన వచ్చే నెంబర్స్ని ఆలోచిస్తాను. సో ఇప్పుడు చూస్తే 25 ఎంత? 60, 625. 25 స్క్వేర్ ఈజ్ 625. కానీ నాకు కావాల్సింది 600 కాబట్టి లెటస్ టేక్ X వాల్యూ అనేది 25 కాకుండా 24 తీసుకుందాం. సో ఇఫ్ వీ టేక్ X వాల్యూ యాజ్ 24, ఇదేమవుతుంది? X+1 ఈజ్ 25. సో 24 ఇంటూ 25 ఈజ్ 600, ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అండ్ ఇక్కడ మనం X అనేది ఏం అజ్యూమ్ చేసాం? X ఈజ్ స్పీడ్ ఆఫ్ ద సైక్లిస్ట్ లేదా స్పీడ్ ఆఫ్ అశోక్. సో అశోక్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? X ఈజ్ ఈక్వల్స్ టు 24 కిలోమీటర్స్. X ఈజ్ ఈక్వల్స్ టు 24 km/h, ఓకేనా? 24 km/h. సో ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ ఫార్ములా అనేది మళ్ళీ ఒకసారి రాస్తాను. సో టీ వచ్చేసరికి టైం, అది కూడా ఇన్ అవర్స్లో ఉండాలి, ఓకేనా? నేను నార్మల్గా ఏంటంటే ఫార్ములా అనేది యూజ్ చేయను, బట్ ఇది ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అందుకు. సో డిస్టెన్స్ ఇంటూ S1 డిఫరెన్స్ S2. డిఫరెన్స్ అంటే ఏంటి? S1కి S2కి ఈ రెండిట్లో ఏది బిగ్గర్ నెంబర్ అయితే అందులోంచి స్మాల్ నెంబర్ తీసేయాలి, డివైడెడ్ బై S1 S2. ఇది మన యొక్క ఫార్ములా, ఓకేనా? సో ఇక్కడ మనం టైం గ్యాప్ వచ్చేసరికి 3 minutes, మినిట్స్ మనం అవర్స్లో కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత డిస్టెన్స్ వచ్చేసరికి 30 km, D అనేది రాసాం. S1 డిఫరెన్స్ S2. సో బిగ్గర్ వాల్యూ నుంచి స్మాలర్ వాల్యూ మైనస్ చేసాం, రెండింటిని మల్టిప్లై చేసాం. దీన్ని ఏంటంటే నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలాగా? X² + X = X² + X = 600, లేదా X² + X - 600 = 0, అలా తీసుకొని సాల్వ్ చేయొచ్చు. బట్ నేను ఏంటంటే కొంచెం ఆలోచించాను. సో ఇక్కడ X వాల్యూ అనేది మనకు 24 అనేది వచ్చేసింది. సో ఆన్సర్ ఈస్ 24 km/h, ఓకేనా? సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామినేషన్లో వస్తాయి. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఈ విధంగా ఏంటంటే సాల్వ్ అనేది చేస్తాం. సో ఐ హోప్ దట్ మీకు ఈ వీడియో అనేది నచ్చినట్టు ఉంటుంది. సో మీకు ఈ వీడియోలో ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పానో అవి బాగా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఐసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఫార్వర్డ్ అనేది చేయండి, ఓకేనా? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.